గంటల నుంచి సాయంత్రం 7:30 రేపు కూడా ఈరోజు రేపు 2 రోజులు సరే సార్. స్మార్ట్ ప్రత్యేకంగా చేస్తారు మనం తెలుసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే కావాలా ఈ వారం చేసుకున్నా ఎప్పుడు ఇక్కడి నుంచి చెప్తా అంటే ఈ రాజుల కాలం అవన్నీ అమెరికన్ ప్రెసిడెంట్ డాలర్స్ అప్పుడు 1800 ఈ అమెరికన్ కాయిన్స్ అమెరికన్ టూరిస్ట్ ప్లేసెస్ అమెరికన్ స్టేట్స్ అమెరికన్ కాయిన్స్
ఈరోజే కానీ పిల్లలకు చెప్పి పెద్దలకు చెప్పి ఫ్యామిలీ అంతా బాగా చేసింది మొత్తం లేదు. అదే కండి సెవెన్ నా బర్త్డే 40 ఏళ్ళలో పుట్టింది. స్వతంత్రం తెచ్చిన ధర్మవరం కళాజ్యోతి సౌజన్యంతో ఈరోజు ధర్మవరంలో పురాతన నాణ్యాల ప్రదర్శన మేము మా రాయలసీమ సంఘం తరఫు నుంచి వచ్చి ఇక్కడ గొప్పగా ప్రదర్శనిస్తున్నాము. ఈ ప్రదర్శనలో 250 దేశాలు ప్రాచీన నాణ్యాలు, దేశ విదేశ నాణ్యాలు మేము ప్రదర్శించాము. ఈ ప్రదర్శనలు మేము మా సంఘం తరఫు నుంచి గతంలో కూడా చాలా వివిధ ప్రాంతాల్లో ఇస్తున్నాము. ఎవరైనా కూడా మాకు పిలిచి ఈ ప్రదర్శన ఇవ్వమని అడిగితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రదర్శన ఈరోజు రేపు ధర్మవరంలో ఇలాగే ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతుందని మేము తెలుపుకుంటున్నాం. నమస్తే సార్. ఈరోజు ధర్మవరం నందు కళాజ్యోతి వారు రాయలసీమ కాయిన్ సొసైటీ వారిచే ఈ పురాతన నాణ్యాల ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకు క్రీస్తు పూర్వం నుండి వినియోగంలో ఉన్నటువంటి పురాతన నాణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మనకు ఇండో గ్రీకులు, ససానియన్స్, దాని తర్వాత కోటిలింగాల, శాతవాహన, ఇక్ష్వాకు, ఆనందగోత్రికులు, గుప్తులు, మౌర్యులు, చోళులు, రకరకాల రాజ్యాలకు సంబంధించిన పురాతన నాణ్యాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దాంతోపాటుగా విజయనగర సామ్రాజ్యంలోని బంగారు వరహానాలను, అరవరహానాలను కూడా ఇక్కడ ప్రదర్శించబడింది. దాంతోపాటు మనకి ముఖ్యంగా బుక్కరాయలు, హరిహర్రాయలు, శ్రీకృష్ణరాయలు, అచ్యుతదేవరాయలు లాంటి వరుస క్రమంని బంగారు నాణాలని కాలానుగుణంగా వచ్చినటువంటి ఈ నాణాలన్నింటినీ ఇక్కడ ప్రదర్శనలో ఉంచాము. దానికి తోడు మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విడుదల చేసినటువంటి వెండి నాణ్యాలను, వెండి రూపాయలను, పావులాలను, ఇక్కడ 2 అణాలను కూడా డిస్ప్లే చేయడం జరిగింది. దీనికి తోడుగా విద్యార్థుల విజ్ఞానం నిమిత్తము మన ప్రపంచ దేశాలకు చెందినటువంటి సుమారు మనకి ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నాయి. అంతకు మించి మనం ఇక్కడ ప్రదర్శనలో 250 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ నోట్లను, నాణ్యాలను ఇక్కడ విద్యార్థుల కోసం డిస్ప్లే చేయడం జరిగింది.
పూర్వ ప్రజలు విద్యార్థులు వచ్చి చూసి చాలా సంతోషిస్తున్నారు. ఇటువంటి చారిత్రక సంపదని మాకు అందుబాటులో ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది సార్ అన్నారు. ఈ ప్రదర్శన ఈరోజు రేపు 11వ తేదీ 12వ తేదీ 2 రోజులు ఈ కళాజ్యోతిలో ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. విజ్ఞప్తి, మన పట్టణంలోని కళాజ్యోతి ప్రాంగణమునందు రాయలసీమ నాణెంల సేకరణ సంఘం వారి ఆధ్వర్యంలో పురాతన నాణెంల ప్రదర్శన జరుగుతుంది. ఆ ఆర్గనైజర్స్ వచ్చి KH నాగరాజు గారు, కృష్ణబాబు గారి ఆధ్వర్యంలో ఈ పురాతన నాణెంల ప్రదర్శన జరుగుతుంది. ఈ పురాతన కాలం నుండి క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు కూడా రకరకాల చోళరాజులు కానీ అన్ని శతాబ్దాల కాలం నుండి చిన్న చిన్న నాణెములు, రాగి పైసా, దంగిడి, ఈ నాణెములన్నీ కూడా సేకరించి వాళ్ళు మన పట్టణ ప్రజల కోసము, పట్టణ విద్యార్థుల కోసము ప్రదర్శన నిమిత్తము మీకు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి పట్టణ ప్రజలు మరియు వారి పిల్లలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ నాణ్యం యొక్క సేకరణ, పురాతన నాణ్యం యొక్క విలువలను పిల్లలకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.